సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన తిలక్ కథలు వింటున్నాం కదా. ఇవాళ మనం వినబోతున్న కథ సుందరి సుబ్బారావు. వినండి. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన సుందరి సుబ్బారావు. సెకండరీ గ్రేడ్ మాస్టర్ సుబ్బారావుకి పాపం తీరుబడి లేదు. అతనికి కాలం చాలా ఇరుకుగా ఉంది. ఇరుగ్గా ఇటు అటు ఊచలతో కట్టిన బోనులాగా, కారిడార్ లాగా ఉంది. అతని వెడల్పాటి ఆశయాలు సరదాగా అటు ఇటు పచార్లు చేయడానికి వీలు లేకుండా ఉంది. 24 ఏళ్ల సుబ్బారావు ముంగురుల మీద నుంచి కలలు జారుతూ ఉంటాయి కృష్ణశాస్త్రి చెప్పినట్లు. కృష్ణశాస్త్రి గారు అతన్ని గురించి చెప్పలేదనుకోండి. అయితే సుబ్బారావుకి ఎందుకు తీరబడలేదు? అతను లేచిన కాసేపట్లో స్నానానికి వెళ్తాడా? ఇక్కడ నూతిగట్టు మీద తువ్వాలు కట్టుకుని చేద మీద చేద తీసుకొని నీళ్లు పోసుకుంటుంటే నీటి బిందువులు ముత్యాల్లా ఎర్రని ఒంటి మీద నుండి జారుతాయి. ఉదయ సూర్యుడి చిరువెచ్చని కాంతితో మెరుస్తాయి. రోజు పాలు పోసే గొల్లపిల్ల మాత్రం రెప్పవాల్చకుండా ఆశగా తన ఒంటికేసి చూస్తోందని సుబ్బారావుకి తెలియకపోలేదు. కానీ ఉత్తి గొల్లపిల్లలు, మాసిన బట్టలతో, ఆశలతో అందంగా లేని గొల్లపిల్లలు తన కథలో నాయకులుగా ఉండటానికి అంగీకరించలేడు సుబ్బారావు. సబ్బు తీసి ఒళ్ళు తోముకుంటుంటే సుబ్బారావుకి ఆ స్పర్శ తన ఛాతీ మీద, జబ్బలలోని, పిక్కలలోని కండల యొక్క స్పర్శ ఏదో గర్వాన్ని, హాయిని కలిగిస్తుంది. ఇంత భౌతికంగా, వాస్తవంగా ప్రత్యక్షమవుతున్న ఆ బలాన్ని, యవ్వనాన్ని చూసుకొని మురిసిపోకుండా ఉండలేకపోతున్నాడు సుబ్బారావు. అలాగ గర్వపడని వాడు వట్టి ఆధ్యాత్మికవాది. సుబ్బారావుకు ఆధ్యాత్మికవాదులంటే అంత నమ్మకం లేదు. చక్కగా కమ్మెచ్చిన తీసినట్లు సంస్కృత కవులు వర్ణించిన దేహపుష్టిలాగా, హాలీవుడ్ రొనాల్డ్ కోల్మన్ లాగా, సింహ కిషోరంలాగా బలిష్టంగా పసందుగా ఉన్న దేహాలు కలవాళ్ళని ఒకళ్ళని చూపెడుదు. 10 మైళ్ళ రేడియస్లో ఎక్కడ కనపడ్డు అన్నాడు అనుకున్నాడు సుబ్బారావు. అయితే ఇటువంటి గాత్రం కలిగి ఉన్న వారికి ఉండాల్సిన ప్రాస్పెక్ట్స్ ఏమిటి? ఇలాగ ఒక గంటైనా ఆలోచిస్తూ నూతిలో సగం నీళ్లు పోసేసుకుంటున్న సుబ్బారావుకి వాళ్ళ అమ్మ పిలుపు గాని, చెల్లెల కేక గాని వినిపించేటప్పటికీ తెలివొచ్చి ఒళ్ళు తుడుచుకుని తను అద్దెకున్న తన వాటాలోకి వెళ్తాడు. వాటాలో మొదట వంటగదిలోంచి రెండవ గది, ఆఖరు గది అయిన పడక గదిలోకి వెళ్ళాలి. పడక గదినే చదువుల గది అనొచ్చును. దాన్నే డ్రాయింగ్ రూమ్ అన్న సుబ్బారావుకి ఏమీ అభ్యంతరం లేదు. మొదటిది వంటగది దాటుతుంటే వాళ్ళమ్మ, ఒరే సుబ్బా, మెంతులు ఆవాలు అయిపోయాయిరా, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పట్టుకురా నాయనా అంటుంది. ఓ అలాగే అంటూ రెండవ గదిలోకి వెళ్తాడు. అక్కడ చెల్లెలు ఓ మూల కూర్చొని బుద్ధిమంతురాల్లాగా సాంఘిక శాస్త్రం చదువుతూ ఉంటుంది. సుబ్బారావు నవ్వుతాడు. ఎందుకంటే ఆ పుస్తకం పేజీల మధ్య సినిమా పాటల పుస్తకం కూడా ఉంటుందిగా. అయితే సుబ్బారావు తెలియనట్లుగా ఉంటాడు. డిప్లొమసీ అంటారే, అది కూడా సుబ్బారావుకి తెలియకపోలేదు. ఆ గదిలో ఓ బల్ల ఉంది. బల్ల ముందు ఓ కుర్చీ ఉంది. ఆ కుర్చీలో కూర్చుంటాడు సుబ్బారావు. బల్ల మీద ఒక అద్దం గోడకి దాపెట్టి ఉంటుంది. అద్దం అంటే అంతా కాదు, అసలు అద్దంలో 3/5 వంతు. ఆ మధ్య అద్దం కింద పడినప్పుడు తక్కిన 2/5 వంతు అసలు నుంచి బలవద్వియోగం పొంది విడిపోయింది. ఈ అద్దంలో చూసుకుంటూ సుబ్బారావు మళ్ళీ ఒక గంట ఆలోచించుకుంటాడు. అద్దంలో అతని మొహము 3/5 వంతు మొహము కనపడుతుంది. ఆ పరిమాణంలో తన కళ్ళు, జుట్టు, ముక్కు, పెదాల మీద అందమైన సన్నని చిన్నని మీసకట్టు చూసుకుంటాడు. అలాగే చూసుకుంటూ ఆలోచించుకుంటాడు. ఏమని? అదిగో అక్కడే అతని ఆలోచన తారాజువల దూసుకుపోతుంది. విచిత్రమైన గగనాల్ని తాకుతుంది. నక్షత్రాల్ని హలో అని పలకరిస్తుంది. ఇంకా పైపైన ఏ విచిత్ర స్వప్న గోళాలు ఉన్నాయో అని గవేషిస్తూ వెళ్ళిపోతుంది పైకి.
తనకున్న పర్సనాలిటీకి ఒక యూరోపియన్ కంపెనీ యజమాని కనీసం 1000 రూపాయల జీతం మీద మంచి ఉద్యోగం ఒకటి ఎందుకు ఇవ్వకూడదు? ఏ ఎందుకు ఇవ్వకూడదు? అసలు మొదట రాక్ ఫెల్లర్ ఎవడు, ఫోర్డ్ ఎవడు? బొంబాయిలోను మద్రాసులోను ఇళ్ల కన్నా స్టూడియోలు ఎక్కువైపోయాయట. అందులోనూ కొత్త మహాల కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఒకటే గోల పెడుతున్నారట. మరి తనకున్న కట్టు గెయిటుతో చట్టుకున్న ఓ ఛాన్స్ తగిలి హీరో అయిపోతే? అసలు అంత దూరం వరకు ఎందుకు? మిల్లు ఓనర్ ప్రకాశ్రావు కూతురు తన స్కూల్ నుంచి వస్తుంటే కారు వయ్యారంగా డ్రైవ్ చేసుకుంటూ ఎదురు వస్తుంది కదా. చలాకీగా, అందంగా, ఫ్యాషన్గా ఉంటుంది. ఎర్రని పెదవుల మీదకి రాబోయే నవ్వు దారి తప్పి అలా బుగ్గల మీదకి వెళ్ళబోయి సరాసరి కళ్ళలోకి వెళ్ళి కూర్చుంటుంది. భలే అందంగా ఉంటుంది సుమిత్ర. ఒక రోజున కారులో వెళ్తూ వెళ్తూ తనని చూసి నిదానంగా ఇంకోమారు చూసి స్టన్ అయ్యి ఉక్కిరి బిక్కిరై, ఓహో, ఎవరి కుర్రవాడు? ఇతనికి నా హృదయం ఇచ్చేశాను, ఇతనే నా మొగుడు, ఈ నిశ్చయము నిర్ణయము మారదు అని గట్టిగా అనేసుకుంటే ఏమో ఎవరికి తెలుసు. ఇలాంటివన్నీ ఆలోచించుకుంటాడు. అందుకే అతనికి బొత్తిగా తీరికుండదు. 1 పరికిణీలు చిరిగిపోయాయి, కుట్టించరా అన్నయ్య. 2 ఓణీలు కూడా కొనే మర్చిపోకు. 3 అన్నట్టు పాలవాడు సొమ్ము కోసం నిలదీస్తున్నాడు రా అబ్బాయి, వాడికి చాలా అవసరమట. 4 ఏమండోయ్ సుబ్బారావు గారు, మీరు అలాగ సంగీతం పాడేస్తుంటే మా పిల్లలు చదువుకోవాలా అక్కర్లేదా? సొంత ఇల్లు అనుకున్నారేమిటి? 5 ఒరే సుబ్బారావు, అక్కడక్కడ అడక్కడక అడిగావు పాపం, 5 రూపాయలు కాదు కదా, అర్ధ రూపాయి కూడా లేదురా నీ తోడు. 6 సైకిల్కి లైటు లేదేం? నీ పేరు, పని, ఊరు, రేపు 10ంటికి కోర్టుకురా. 7 ఏయ్, హారన్ వాయిస్తుంటే తప్పుకోవాలని తెలీదు, నడుస్తూనే నిద్రపోతున్నావా? 8 చిరంజీవి సుబ్బారావుకి ఈ నెల జీతాలు మాకు అందలేదు. మీ అత్తయ్యకి వారం రోజుల నుంచి జ్వరం. ఒక్క 20 రూపాయలుంటే అర్జెంటుగా పంపించాల్సింది, జరూరు. 9 ఈ షర్టింగు గజం 5 రూపాయలు. ఏం అలా చూస్తావేం? బట్టలన్నీ తీయించి కుప్ప వేయించావు, కొనే మొహమో కాదో తెలుస్తూనే ఉంది. 10 ఏమోయ్ సుబ్బారావు, స్కూల్ వదలగానే ఒకసారి ఇంటికి రా. రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం, కొంచెం మార్కెటింగ్ చేసి పెడదువు గాని. నీకు సరుకు నాణ్యం తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదంటుంది మా ఆవిడ. ఇది కుర్చీలో కూర్చున్న హెడ్ మాస్టర్ అభిదగల ఒక స్థూలకాయం తాలూకు హాస్య వివరం నుంచి వచ్చిన ఆజ్ఞ. ఇలాంటివి గొప్పలు, ముళ్ళు, డొంకలు, రాళ్ళు, గాజు పెంకులు, గోతులు, తేలుకాట్లు, మండ్రగబ్బులు అడుగడుగున మలుపున తగులుతున్నా సుబ్బారావు నిస్పృహ చెందలేదు. ఎప్పుడైనా ఖిన్నుడవుతాడు. గుండె బరువు ఎక్కి ఓ నిమిషం చీకట్లని, శ్మశానాల్ని తలుచుకుంటాడు. కానీ అంతా ఓ నిమిషం మాత్రమే. మరో నిమిషంలో ఆప్టమిస్టు సుబ్బారావు, ఉత్సాహవంతుడు సుబ్బారావు హుషారుగా ఆలోచించుకుంటాడు. దెబ్బ మీద దెబ్బ తగిలిన కొద్దీ ఆలోచన మరీ మధురంగా, రమ్యంగా అలంకరించుకొని వస్తుంది. ఆశ గబుక్కున చావదు. అందులో యవ్వనంలో తగ్గను కూడా తగ్గదు. ప్రాణశక్తి ఎలాగో అలాగా బతకడానికి ప్రయత్నిస్తుంది. బతకడానికి అవసరమైన అందం కోసం వెతుకుతుంది. ఆశ అనే చెయ్యిని ఊతగా తీసుకుంటుంది. ఆశ ఆలోచనల్ని రేపుతుంది, కలల్ని జల్లుతుంది. అందుకే సుబ్బారావుకి ఆలోచించడానికి ఈ కాలం సరిపోవడం లేదు. ఆలోచించిన కొలది అతనికి రెట్టింపు బలం వస్తుంది, ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం మిథ్య, నిజమా? వేదాంతం అంటే ఇష్టం లేదు సుబ్బారావుకి. అనుభవించినంతసేపు ఇది నిజమే, తాగి మైకంలో ఉన్నంతసేపు అది ఒక ఆనందమే. అందుకే ఆలోచనల మద్యాన్ని, మైరేయాన్ని, కళ్ళుని, బ్రాందీని, వైన్ని, విస్కీని, అన్ని రకాలని అవిచ్ఛిన్నంగా తాగేస్తున్న సుబ్బారావుకి ఆ రోజు సాయంత్రం కల నిజమయ్యేటంత అపాయం జరిగింది. పిల్లలకి సైన్సు పాఠం చెప్పి లాంగ్ బెల్ కొట్టగానే స్కూల్ దుమ్ముని దులిపేసుకుంటూ గబగబా వస్తున్న సుబ్బారావుని కారు ఢీకొంది కొంచెం జాగ్రత్తగానే. ఆ కారుకి ఇంక వేరే మార్గం లేదు.
ఎందుకంటే సుబ్బారావుని ఆ మాత్రం ఢీ కొట్టకపోతే ఎదురుగా వచ్చే పొగరుమోతు లారీ కారుని పచ్చడి చేసి ఉండును. కనురెప్ప పాటలో సుబ్బారావు నేల మీద సాష్టాంగపడి ఓ అరగజం దూరం జర్రుమని జారాడు. దుమ్ములోంచి నొసటి మీద ఎర్రని నేత్రాన్ని, కాళ్ళకి చేతులకి అరుణ కంకణాల్ని, దేహానికి బూడిదని ధరించిన అపర శివుణ్ణి రోడ్డు మీద పోయే ఇద్దరు ప్రమదులు లేవనెత్తారు. ఎక్స్క్యూజ్ మీ, సన్నని వీణాస్వరమే. కళ్ళ మీద ఉన్న కంకర దుమ్ము పల్చని పొరలోంచి సుమిత్ర అస్పష్ట రూపం. వెరీ వెరీ సారీ. అదే ఆ వీణాస్వరమే. కార్లో ఎక్కండి ప్లీజ్. కారు ఓ అందమైన భవనం ముందు ఆగింది. సుమిత్ర అతన్ని చెయ్యి పట్టుకొని మెల్లగా లోపలికి నడిపించింది. అసలే షాక్ తగిలిన సుబ్బారావుకి సుమిత్ర సన్నిహిత రూపము, స్పర్శ మరో షాక్లో తగిలాయి. ఇది నిజమా? లేకపోతే తను చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళగా తనకి సుమిత్ర అంటే ఇష్టమని తెలిసిన ఊర్వశో తిలోత్తమో కామరూపులు కాబట్టి సుమిత్ర రూపంలో వచ్చారా? అయోడిన్ చురుక్కుమనేటప్పటికీ అతనికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి కలయ చూశాడు. సుమిత్ర, సుమిత్ర తల్లి తండ్రి, గుమాస్తాలు, నౌకర్లు వగైరాలు. ఎలా ఉంది మీకు? అంది సుమిత్ర. జుట్టుని ఒంటిని అంటుకున్న దుమ్ము దులిపేసుకున్నాడు గబగబా సుబ్బారావు. సిగ్గుపడిపోయాడు సుబ్బారావు. తనేదో తప్పు చేసినట్టు. క్షమించండి అన్నాడు సుబ్బారావు. ఏం పని చేస్తున్నావు అబ్బాయ్? అన్నాడు దశలక్షాధికారి, మిల్లు ఓనరు అయిన తండ్రి. పలానా స్కూల్లో టీచర్నండి. బాగుంది నాయన. ఏ క్లాస్ హోల్డ్ చేస్తున్నావు? ఫస్ట్ వారం. సుమిత్ర జాలిగా చూసింది. నాన్న, వీరికి తీరుబడి ఉంటే మన గోపికి ట్యూషన్ చెప్తారేమో అంది. వాళ్ళు ఇస్తామన్న జీతానికి, వాళ్ళు రమ్మన్న టైమ్స్కి, వాళ్ళ టర్మ్స్ అన్నింటికీ ఒప్పేసుకున్నాడు సుబ్బారావు సుమిత్ర కేసి చూస్తూ. ఒక్క గంతులో అతనికి ఆకాశం అంత ఎత్తు ఎగిరినట్టయింది. ఒక్క అంగలో వీధిలోకొచ్చి అక్కడున్న కారుకి కృతజ్ఞతతో మనస్సులోనే నమస్కరించి ఒక్కడు ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు. జీవితంలో ఒక అందమైన అమ్మాయిని, ఆమె లక్షల్ని ఒకేసారి పొందగలిగే అదృష్టం తాను కలిగున్నాడా? ఇటువంటి దైవ నిర్ణయం ఏదో లేకపోతే తాను సుమిత్ర కారు వల్లనే ఎందుకు దెబ్బతినాలి? ఓహో, దేవుడు ఎంత మంచివాడు! ఎంత దూరం ఆలోచిస్తాడు పాపం. బల్ల మీద అద్దంలోని తన 3/5 ప్రతిబింబం అవును అంది. ఆ ప్రతిబింబాన్ని తానెప్పుడో నమ్మాడు. ఆ నమ్మకం వృధా పోలేదు. సుమిత్ర, చూడటంలో మాట్లాడటంలో ఒక ఆర్ద్రభావం లేదా? ఆమె హృదయం ధ్వనించలేదా అని అడిగింది ఆ ప్రతిబింబం. తర్వాత రోజున ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాడు సుబ్బారావు. అతనికున్న బట్టల్లో మంచివి అందమైనవి వేసుకుని సుమిత్ర నవ్వుతూ ఎదురు వచ్చింది. నమస్కారం. నయంగా ఉందా మాస్టారు అంది. నయమేలేండి, అంత పెద్ద దెబ్బలేం కాదుగా అన్నాడు తల వంచుకొని సుబ్బారావు. మొదట ఎంతో భయపడిపోయాను, ఏదో పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందని. థ్యాంక్ గాడ్, ఏదో సవ్యంగా తేలిపోయింది. కారు పక్క నుంచి డాష్ ఇచ్చింది. అదీగాక కారు అంత వేగంగా రావడం లేదులేండి. పోనీలేండి, ఈ యాక్సిడెంట్ వల్ల గోపికి మంచి మాస్టర్ వచ్చారు. అన్నట్టు మా గోపి చెప్పాడు మీరు బాగా పాడతారని. ఏదో లేంటి గాలిపాట. సిగ్గుపడ్డాడు సుబ్బారావు. ఎప్పుడో మీ పాట వినాలి. వస్తానండి, నమస్తే అంటూ హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ వయ్యారంగా నడిచి వెళ్ళిపోయింది సుమిత్ర. ఆమె మాట్లాడుతున్నంతసేపు సరిగ్గా తల ఎత్తలేని తన లజ్జా స్వభావానికి చాలా చిరాకు పడిపోయాడు సుబ్బారావు. కానీ ఆమె ఎంత సరదాగా హాయిగా మాట్లాడింది. రోజు ఇలాగే తనతో మాట్లాడితే బాగుండును. లెక్కలు చెప్తారా మాస్టరు అని గోపి అనేటంత వరకు అతను అన్య మనస్కుడై ఉన్నాడు. లాభము శాతము అన్న గణిత బోధినిలోని అధ్యాయాన్ని చూసి ఈ మనస్థితిలో ఆ పాఠం చెప్పడం కన్నా రసాభాసం వేరే ఉండదనుకున్నాడు. ట్యూషన్స్ ప్రారంభించి ఒక వారం రోజులైంది. ఈ వారం రోజులు సుమిత్ర రూపం కానీ, వాక్కు కానీ, అడుగు సవ్వడి కానీ కనపడలేదు, వినపడలేదు సుబ్బారావుకి. నిరాశ మెల్లమెల్లగా నల్లగా ఆవరిస్తోంది సుబ్బారావుని. నీరసం వస్తోంది. అతని మీద అతనికి విశ్వాసం సన్నగిల్లి
వేసవికాలపు ఏటిపాయలాగా భయపడి సిగ్గుపడి ఏడుపులాంటి ఇసుక నేల మీద ఇంకిపోతోంది. అద్దంలో అతని 3/5వ ప్రతిబింబం హెచ్చరించడం మానివేసింది. ఇటువంటి విపత్ సమయంలో ట్యూషన్ చెప్పి వీధి గేటు దాకా అడుగులు వేసిన సుబ్బారావుని మాస్టారు, అక్కయ్య మిమ్మల్ని పిలుస్తోంది అన్నాడు గోపి. గోపి ఆ సమయంలో మురళి వాయిస్తున్న బాలకృష్ణుడిలాగా కనిపించాడు సుబ్బారావుకి. బెదురుగా ఆశగా గోపి వెనకాలని హాలు దాటి ఏవేవో గదులు దాటి ఓ గదిలోకి వెళ్ళాడు. ఒక పెద్ద గదిలో విరుగుడు చేవ కర్రతో చేసిన సొగసైన మంచం మీద మెత్తని వెల్వెట్ దిండ్ల నానుకొని బడలి బడలని పువ్వులా పడుకుంది సుమిత్ర. కిటికీలకు తెరలు వాల్చి ఉన్నాయి. గోడల్లోని అమర్చబడిన విద్యుత్ దీపాలు నీరెండ లాంటి కాంతిని గదంతా ప్రసరిస్తున్నాయి. రండి మాస్టారు అంది సుమిత్ర. అలవాట్లేని ఆ పరిసరాలకి, స్నేహశీలమైన ఆమె ఆహ్వానానికి తొట్టుపడుతూ ఆమె చూపించిన కుర్చీలో ఆమె మంచానికి అనతి దూరంలోనే కూర్చున్నాడు. నిన్నట్నుంచి జ్వరంగా ఉంది. ఒక్కదానికి ఏమీ తోచడం లేదు. పోనీ మీతో కబుర్లాడుతుంటే నవ్వింది సుమిత్ర. తప్పకుండానండి, మీకేం పని లేదు కదా. ఏం లేదండి, ఒక్క ట్యూషనే నాకున్నది. అయితే ఇక చిక్కేలేదు. ఈరోజు నా చెల్లెల్ని తల్లిని సినిమాకి తీసుకెళ్తాను, రెడీగా ఉండమన్నాడు సుబ్బారావు. వాళ్ళు కనిపెట్టుకుంటారన్న బాధని గట్టిగా నొక్కిపట్టి నోరెత్తకుండా చేశాడు. వాళ్ళ కబుర్లు సుబ్బారావు స్కూలుని, లేటెస్ట్ పిక్చర్ని, సుమిత్ర కాలేజీని, స్పోర్ట్స్ని, రాజకీయాల్ని ఒక్కొక్కటే దాటి చివరకు సంగీతం దగ్గరకు వచ్చాయి. సంగీత దర్శకుల్ని, పాడేవాళ్ళని అందరినీ తిరగేసి చాలా మటుకు ఇద్దరు చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కలిగి ఉన్నట్టు తెలుసుకున్నారు. మీరేమైనా పాడండి మాస్టారు సిగ్గుపడ్డాడు సుబ్బారావు. పాడాలి, తప్పదు అంది సుమిత్ర. సుబ్బారావు పాడాడు. నిజంగా బాగా పాడాడు. సుమిత్ర నిట్టూర్చింది. అదేం అన్నాడు సుబ్బారావు. మీ పాట నన్ను కదిలించేసింది. భారతరత్న బిరుదు ఈ మెప్పు ముందు ఏ పాటిది? 8 గంటలకు వెళ్తానని లేచాడు సుబ్బారావు. సుమిత్ర కృతజ్ఞతతో థ్యాంక్స్, మీ స్నేహం కలగడం నా అదృష్టం అంది. తాగి మైకంతో ఉన్నవాడిలా ఇంటికెళ్ళాడు. తల్లికి చెల్లెలకి ఏదో సాకు చెప్పాడు. టేబుల్ మీద అద్దంలో తన ప్రతిబింబాన్ని అదే పనిగా చూసుకున్నాడు. ఎప్పుడూ లేని ఆ కాంతి కళ్ళల్లో, ఎప్పుడూ లేని అందం ఆ మొహంలో. భోంచేశాక చెల్లెలు, అబ్బా గోంగూర పచ్చళ్ళలో కారం ఎక్కువైంది బాబోయ్ అంది. గోంగూర పచ్చడేంటి అని విసుగ్గా అడిగాడు సుబ్బారావు. నువ్వు తినలేదు అని అడిగింది చెల్లెలు. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడా? ఇక్కడే. అదేమిటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు అన్నంలో కలుపుకొని తిను కూడా. సుబ్బారావు కాబోలనుకున్నాడు. అతని ఉదాత్త మనస్థితిలో చచ్చు గోంగూర పచ్చడి వంటి విషయాలకు తావులేదు. అతనికి కలత నిద్ర పట్టింది. నిద్రలో సుమిత్ర కనపడింది. మెత్తని తెల్లని వంపులు తీరిన ఆమె ఒళ్ళు, ఒంటి మీద కొంచెం నలిగిన తెల్లని వాయిల్ చీర, సంస్కరింపబడని ఆమె జుట్టు చిందరవందరగా ఆమె నున్నని మెడ మీద, బుగ్గల మీద. జ్వరం వేడికి మరికాస్త ఎరుపెక్కిన చిన్న పెదవుల కదలిక. ఈ అప్రయత్న అలంకృతమైన ఆమె రూపంలోని సహజ సౌందర్యం అతని మనస్సుని 1000 అత్తర సీసాలు పగలగొట్టినంత సౌరభంతో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసింది. తర్వాత రోజున ట్యూషన్ ఇంకా చెబుతుండగానే లోపల నుండి సుమిత్ర నమస్తే మాస్టారు అంటూ వచ్చింది. నమస్తే నమస్తే అంటూ లేచి నిలబడ్డాడు సుబ్బారావు. మీ ఒంట్లో ఎలా ఉంది? ఈ రోజున నయమే, చారన్నం తిన్నాను. అలా షికారు పోదండి, మీ కంపెనీ ఉంటే. ఇంకా ట్యూషన్ నసిగాడు సుబ్బారావు. పర్వాలేదులేండి. ఒరే గోపి, పోయి ఆడుకో. కారు తిన్నగా నది ఒడ్డుకు వెళ్ళి ఆగింది. ఇద్దరు దిగారు. అంతా నిర్జనంగా ఉంది. ఇసుక ఉన్న స్థలం చూసి ఇద్దరు కూర్చున్నారు. ఇటు అటు తోటలు, తోటగట్లనే వరసల్లో 100ల కొద్దీ తాటి చెట్లు. తాటితోపు వెనక ఆకాశం మీద ఎర్రని కుంకుమ. నది మీద నుంచి అలలు అలలుగా చల్లని గాలి. గాలికి కదులుతున్న ఆమె ముంగుర్లు. ఆమె షిఫాన్ చీర పైటంచు అలా అలా కదిలి అతని కాళ్ళని మొహాన్ని తగలడం.
వాళ్ళ మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు గాని చటుక్కున ఆమె ఇలా అడిగింది. మీరింకా పెళ్లి చేసుకోలేదేం? నన్నెవరు చేసుకుంటారు? గొప్ప డిప్లొమసీ ఉపయోగించి అన్నాడు సుబ్బారావు ఈ మాట. ఇలాగ అన్నందుకు తన తెలివికి తానే ఆశ్చర్యపోయాడు. అప్పుడు సుమిత్ర ఏం జవాబు చెబుతుంది? ఆ జవాబులో తన భవిష్యత్తు గర్భితమై ఉంటుంది. ఎవరైనా చేసుకుంటారు, మీకేం దొరలా ఉన్నారు అంది సుమిత్ర నవ్వుతూనే సీరియస్గా. సుబ్బారావు గుండె గబగబా కొట్టుకుంది. ఆనందం వలన, ఆ జవాబుతో సూచించబడిన అర్థం వలన. చటుక్కున ఆమె మృదు హస్తాన్ని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడే కాదు, ఇప్పటికి రెండో మెట్టు ఎక్కాడు. మొదటి మెట్టు వాళ్ళింట్లో ట్యూషన్ కుదరడం. రోజులు గడుస్తున్నాయి. రోజు కాకపోయినా 2-3 రోజులకు ఒకసారైనా ఇద్దరు షికారు వెళ్తున్నారు, సినిమాలకి వెళ్తున్నారు. పరిచయం గాఢతరం అవుతోంది. డ్రైవ్ చేస్తోన్న సుమిత్ర, కబుర్లు చెప్పే సుమిత్ర, పచ్చిక మీద చేతులు తలగడగా పెట్టుకొని ఆకాశంలోకి చూస్తూ పడున్న సుమిత్ర, చిరుకోపం నటించే సుమిత్ర. ఇన్ని రకాల రూపాలు, వ్యక్తిత్వాలు, అందాలు సవరించుకొని సుమిత్ర అతని మనస్సుని, కళ్ళని, గుండెని ఆక్రమించేసింది. సుబ్బారావు ఇంటి పనులు చూడటమే మానేశాడు. తల్లికి దగ్గు వస్తే మందు తీసుకురాడు. చెల్లెలకి రిబ్బను ముక్క కూడా కొనడు. వంట చెరకు అయిపోయిందని వరుసగా 3 రోజులు చెప్పి 4వ రోజున తల్లి ఏడిస్తే అప్పుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే అతనికి తీరుబడలేదు. ఈ కాలం సరిపోవడం లేదు. సుమిత్రని గురించి ఆలోచించుకోవాలి కదా, కలలు కనాలి కదా, తర్వాత ఆమె ఇంటికి వెళ్లేందుకు డ్రెస్ వేసుకోవాలి కదా. నెల జీతం పెట్టి మంచి ప్యాంట్లు, షర్ట్లు, స్నో పౌడరు, బిల్ క్రీము, సెంట్లు కొనేశాడు కదా. ఇవన్నీ ఒంటికి రాసుకోవాలి, తయారవ్వాలి. అప్పుడు సుమిత్ర దగ్గరికి వెళ్ళాలి. మరి ఇంటి పనులు చూసేందుకు తీరికేది? తీరికున్న డబ్బేది? తాను మాత్రం ఏం చేయగలడు పాపం. ఏరా సుబ్బా, జీతం అంతా అలా తగలేస్తే నెల ఎలా గడుస్తుందిరా అంది తల్లి. మాట్లాడలేదు సుబ్బారావు. మమ్మల్ని బతుకుండమన్నావా, పస్తులుండి చావమన్నావా? 4 రోజులు పోయాక అడిగింది తల్లి. వినిపించుకోలేదు సుబ్బారావు. నా ప్రారబ్ధం నాయనా, ఇంకా ఎన్నాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పులు చెయ్యను. ఇంకా నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. నా కర్త, నా కర్మ తల బాదుకొని ఏడుస్తోంది. 10 రోజులు పోయాక తల్లి. నీ ఫ్యాషన్లు, నీ సుఖమే ఎప్పుడూనో. నేనెక్కడైనా దాసీ పిల్ల కింద చేరి అంట్లు తోముకొని బతుకుతాలే అన్నయ్య. కన్నీళ్లు వరదలై పారాయి చిన్నారి చెల్లెలు లేత బుగ్గల మీద. ఏమయ్యా, ఇన్నేళ్ళు వచ్చాయి, బుద్ధుండద్దు? తల్లిని ఇలా ఉసురు పెడుతున్నావు అంది మజ్జిగ పోసే మనిషి. ఏడుపు వచ్చింది సుబ్బారావుకి. తల్లి కాళ్ళు పట్టుకున్నాడు, బతిమాలాడు. తనకి సుమిత్రకి గల పరిచయాన్ని గురించి చెప్పుకున్నాడు. సుమిత్ర నన్ను తప్పక పెళ్లి చేసుకుంటుందమ్మా, ఇంకా మనకి కష్టాలు ఉండవు అని చెప్పాడు సుబ్బారావు. అయ్యో వెర్రి నాయన, ఆమె కోటీశ్వరరాలి బిడ్డరా. నక్కెక్కడ నాగలోకం ఎక్కడరా సుబ్బా అని కొడుకు అమాయకత్వానికి జాలి పడింది. ఈసారి సుబ్బారావు మళ్ళీ చెప్పాడు. ఈ కాలంలో ప్రేమకి ఇచ్చే విలువ, ప్రేమించిన వాళ్ళని తప్ప పెళ్లి చేసుకొని భారతీయ తరుణీమణుల మనోవికాసము. సుమిత్రతో తన కారు షికార్లు, నదీ సైకత విహారాలు. అమ్మా, ఆమె పడక గదిలోకి కూడా నేను నిరాకంఠంగా వెళ్ళిపోతానమ్మా. ఇంకేం చెప్పమన్నావు? నమ్ము, నా మాట నమ్ము అన్నాడు. తల్లికి నమ్మక తప్పలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని వింది. ఆధునిక యువతుల స్వేచ్ఛను గురించి విన్నదే కాని తన కుమారుని ప్రేమించేటంత పరిణామానికి వచ్చిందన్న సంగతి గుర్తించలేకపోయింది. మొన్నటి వరకు ఈ కాలం పిల్లలు పాడైపోతున్నారన్న నిర్ణయాన్ని ఆమె సడన్గా మార్చివేసుకుంది. తృప్తిగా నవ్వుతూ, ఆనందం కలకల్లాడే మొహంతో తల్లి కొడుకును అస్పష్టంగా ఆశీర్వదించింది. పక్కనే వింటున్న చెల్లెలు కళ్ళలో ఆశ, మెరుపు, హాయి జలధరించాయి. తల్లి లేచి లోపలికెళ్ళి తిరిగి వచ్చి కొడుకు చేతిలో ఒక బంగారు కాసు పెట్టి ఇలా అంది. నాయనా, ఇంటికంతటికి ఇదే బంగారం. చెల్లెలకి శ్రావణానికి లోలకులు చేయించాలని ఉంచాను. ఇది ఎక్కడైనా తాకట్టు పెట్టి కావలసిన సరుకులు తీసుకురా, మళ్ళీ విడిపించుకుందాం దేవుడి దయ ఉంటే.
దేవుడి దయ అంటే అన్నయ్య పెళ్ళేనా అంది తెలివైన చెల్లెలు. తాకట్టు అంటే గుండెలో కలుక్కుమన్న కాసుని జాగ్రత్తగా జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు సుబ్బారావు. ఆ రోజున ఉదయమే సుమిత్ర ఆదేశానుసారంగా సుమిత్ర ఇంటికి వెళ్ళాడు. ఆమె నవ్వుతూ గేటు దగ్గరే ఎదురొచ్చింది. ఆమె విదేశీయమైన స్లాక్ తొడిగి పైన అందమైన బనీను వేసింది. జుట్టుని వెనకాల ముడి వేసి కొసలు భుజాల మీద కుచ్చులా పడేటట్లు చేసింది. ఆ దుస్తుల్లో ఆమె అవయవాల పొంకం స్ఫుటంగా మరీ ఆకర్షణీయంగా ఉంది. ఆమె చేతిలో బ్యాడ్మింటన్ బ్యాట్ ఉంది. సుబ్బారావు రెప్ప వాల్చకుండా ఆమెను చూశాడు. ఏం, ఈ డ్రెస్ బాలేదా నవ్వుతూ అడిగింది సుమిత్ర. చాలా బాగుంది. మీరు అప్సరసలా ఉన్నారు. ఊర్వశినా తిలోత్తమనా కిలకిలా నవ్వింది. రండి, ఒక గేమ్ వేసుకుందాం. బ్యాడ్మింటన్లో మంచి ఆటగాడైన సుబ్బారావు 3 గేమ్లు ఓడిపోయాడు. ఆమె అందాన్ని అవయవాల్ని తనివి తీరక చూసే అతనికి ఊలు బంతి కనపడనే లేదు. మీరు పరాగ్గా ఆడారు. మీరు మంచి ప్లేయర్ అని విన్నాను. ఆడదాన్ని కదా అని పాపం దయతలిచారు కదూ చిరుకోపంతో అంది సుమిత్ర. నోనో, మీరు ఈవేళ నిజంగా బాగా ఉన్నారు. బాగా ఆడారు అన్నాడు. విరగబడి నవ్వింది సుమిత్ర. ఆ నవ్వుకి ఇదేమిటి, ఈ తెల్లని పారిజాత పూల దండలు ఎవరో విసురుతున్నారని ఇటు అటు చూశాడు సుబ్బారావు. వారం రోజులు పోయాక అక్కడే ఆ బాదం చెట్టు కింద కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం గనుక పాఠకుడు విని ఉంటే తెల్లబోతాడు. వాళ్ళు మీరు అనుకోవడం మానేశారు. నువ్వు నువ్వు అని చాలా సన్నిహితంగా చనువుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వెవరిని ప్రేమించలేదా సుమిత్ర? ఊహు. అయితే నువ్వు పెళ్ళాడవా? ఊహు, సన్యాసిగా ఉంటా. అబ్బా, నిజం చెబుదు. నా మాటకేం గాని మరి నువ్వు? నేను నేను చెప్పబోయ్. ఒక దివ్య సుందరీమణిని ప్రేమించాను. ఎవరు? పేరు చెప్పకూడదు. పోనీ ఏ ఊరు? ఈ ఊరే. ఎక్కడుంది ఈ ఊళ్ళో? ఎక్కడా? ఇక్కడే. ఇక్కడా? తెల్లబోయి ఇటు అటు చూసింది సుమిత్ర. ఇక్కడ అంటూ గుండెలు చూపించాడు సుబ్బారావు. ఓ సంతేనా అంటూ పక్కపక్క నవ్వింది సుమిత్ర. సుబ్బారావు ఒకసారి తన హృదయం విప్పి ఆమె ముందు పెడదామనుకున్నాడు. నువ్వు లేదే నేను బ్రతకలేను. నా ప్రతి అణువులో ప్రతి ఊహలో నువ్వే అనేసి ఆమె పాదాల మీద పడిపోదామనుకున్నాడు. కానీ సుమిత్ర చటుక్కున లేచి, ఇక పోదాం సుబ్బారావు, ఆలస్యం అయిపోయింది అంటూ విష్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆలస్యంగా స్కూల్కు వెళ్ళిన సుబ్బారావుని హెడ్ మాస్టర్ పిలిచాడు. ఆయన కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. మీ ప్రవర్తన ఏం బాగోలేదు. మీరు క్లాసులకు సరిగ్గా రావడం లేదు. పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు. మీ మీద అన్ని కంప్లైంట్సే. ఒంట్లో బాగుండటం లేదండి. నేను ఎలాగ నమ్మను? ఎప్పుడు ఆ కోటేశ్వరరావు గారింటి దగ్గరే ఉంటావట. పోనీ ఇక్కడ రిజైన్ ఇచ్చి అక్కడ ఉద్యోగం చేయరాదు? చూడు, ఈ నోట్స్ నువ్వు చెప్పిందేనా అంటూ ఒక పుస్తకం పైకి తీశాడు హెడ్ మాస్టర్. అవునండి. గుండెకాయలో దమనులు సిరలు ప్రేమలు ఉండును. ఇదేం సైన్సు? నువ్వు చెప్పిందేనా ఏమిటి? ప్రేమలు కూడా సైన్సేనా? మతిస్థిమితం లేదా? మాట్లాడవే. చూడు సుబ్బారావు, నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వేదో బాధపడుతున్నట్టుంది. మనిషిని చూస్తే ఆరోగ్యంగానే ఉన్నావు, కానీ నీ మూలాన పిల్లల చదువు దెబ్బతింటోంది. పోని కొన్నాళ్ళు సెలవు పెట్టరాదు? నేను అదే అనుకుంటున్నానండి. జీతం నష్టం మీద నీకు సెలవు ఇస్తాను, కావాలా? కావాలండి. ఎన్నాళ్ళు? సుబ్బారావు ఆలోచించాడు. 1 నెల. సరే, అప్లై చేసుకో. ఈ నెలలు విశ్రాంతి తీసుకొని మందు పుచ్చుకొని మనస్థిమితానికి రా. చిత్తం అన్నాడు సుబ్బారావు. మనసులో మాత్రం పోవయ్యా, ఇక ముందు మన జాతకం నీకేం తెలుసు అనుకున్నాడు. పరిశుద్ధమైన ప్రాణవాయువును ఒకసారి గుండెల నిండా పీల్చి ఉత్సాహంగా స్కూల్ ఆవరణ దాటి ప్రపంచం మీద పడ్డాడు. సెలవు పెట్టిన సుబ్బారావుకి వారం రోజుల వరకు సుమిత్ర కనిపించనే లేదు. ఆమె స్నేహితురాండ్రతో ఏవో ప్రోగ్రాములు, పిక్నిక్లు మొదలైనవి జరుపుకోవడం వలన ఇంటి దగ్గర లేకుండా పోయింది. తర్వాత రోజున 4 దాటాక వెళ్ళాడు సుబ్బారావు. మీ అక్కయ్య ఉందా అడిగాడు గోపిని. ఓ అంటూ గోపి సుబ్బారావుని ఆమె గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె అక్కడ లేదు. కూర్చోండి, ఎక్కడుందో చూస్తాను.
అంటూ గోపి పరుగు తీశాడు. సుబ్బారావుకి చాలా కోపంగా ఉంది. వారం రోజులు తనని ఇంత విరహ వ్యధలో ముంచి చంపటానికి ఆమెకు అధికారం ఎవరిచ్చారు అడగాలనుకున్నాడు. గదిని ఆనుకొనున్న బాత్రూమ్ తలుపు తీసుకుని సుమిత్ర వచ్చింది. తువ్వాలు చుట్ట పెట్టుకొని, "ఓ సుబ్బారావు" అంటూ ఆమె గదిలోంచి బాత్రూంలోకి ఒక్కసారిగా పరిగెత్తి తలుపులు వేసుకుంది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. ఆఖరి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.